జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ముహూర్తాలు బిజినెస్ కోసం కాదు, మన పెళ్లికి. మన పెళ్ళ? ఎందుకంత షాక్ అయ్యాం? మన పెళ్లికే. సైలెంట్ అయ్యావేంటి? అమ్మ మాట్లాడుతుందంట. నువ్వే మాట్లాడవే. చెప్పు వికాస్. బ్యాటర్ అంతా నిహారికకి చెప్పేశానక్క. రేపు వస్తున్నాను. రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉండండి. గుడ్ నైట్ అక్క. అది కాదురా. పెళ్ళంటాడేంటి? నిన్ను వాడికిచ్చి చేస్తామని గతంలో మాటిచ్చాము. ఈ మధ్య అంతా వాడు పెళ్లి టాపిక్ తీసుకురాకపోయేసరికి అక్కడెవరినైనా చూసుకున్నాడేమోనని అనుకున్నాము. ఇప్పుడిలా అంటాడని నేను అనుకోలేదు. నేను శ్రీకర్ని తప్ప వికాస్నే కాదు కదా ఎవణ్ణి చేసుకోను. నీకు శ్రీకర్ నచ్చాడు, వికాస్కి నువ్వు నచ్చావు. వాడు కోరుకున్నది జరగకపోతే ఊరుకోడు. అలా అని నా జీవితం బలి చేస్తావా? మనం ఈ రోజు ఇలా ఉన్నామంటే అందుకు కారణం వికాసే. వాడు ఎప్పటికప్పుడు కోట్లల్లో డబ్బులు పంపించకపోయింటే మనం ఈ రేంజ్లో ఉండేవాళ్లమే కాదు. మన బిజినెస్లు డెవలప్ అయ్యుండేవి కావు. మనమేమో పెళ్లి వరకు వెళ్ళిపోయాం, అది కూడా పెళ్ళైన వాడితో. రేపు నా తమ్ముడికి నేనేం సమాధానం చెప్పుకోవాలి? అమ్మా నిహా, శ్రీకర్ ఆల్రెడీ అవనిని చేసుకున్నాడు కదా. ఆ ఇంట్లో నువ్వు అన్ని కష్టాలు పడ్డం ఎందుకు? నా తమ్ముడినే చేసుకుంటే బావుంటుంది కదా. ఏం బాగుంటుంది? నీ తమ్ముడేమైనా బుద్ధిమంతుడా? ఎన్ని వెధవ అలవాట్లున్నాయో నీకు తెలీదా? వాడికిచ్చి చేయడం కంటే పెళ్లి చేయకుండా ఉండటమే మంచిది. లేదంటే నిహారిక నరకం అనుభవిస్తుంది. నేను శ్రీకర్ని తప్ప ఎవరిని చేసుకోను. రేపు నీ తమ్ముడొస్తే నా గురించి అంతా తెలిసిపోతుంది. అందుకే రేపు నా శ్రీకర్ని తీసుకొని నేను అత్తారింటికి వెళ్ళిపోతాను. వికాస్ వస్తే నా గురించి ఏదో ఒకటి కవర్ చేసి చెప్పేసేయండి. అక్కడికి వెళ్ళినా అవనితో గొడవలు తప్పవు కదమ్మా. పులి లాంటి వికాస్ ముందు జింకలా ఉండడం కంటే అవని ముందు శివంగిలా ఉండడం బెటర్. అక్కడి సంగతులు నేను చూసుకుంటాను, సరేనా? నేను వెంటనే శ్రీకర్ దగ్గరికి వెళ్ళి రేపు వెళ్ళిపోదామని చెప్పేస్తాను. అవని పెళ్లి విషయంలో నిర్లక్ష్యం చేస్తున్నామని అనిపించే నిర్ణయం తీసుకున్నాం మేము. ఈ పెద్ద మనిషి చెప్పడం మీరు వినడం చాలా బాగుంది. నిహారికని నిందించకమ్మా. తను ఏం ఆలోచించినా మన ఇంటి మంచి కోసమే ఆలోచిస్తుంది. దయచేసి నిహారిక అభిప్రాయాన్ని తప్పు పట్టద్దు. మేము నిన్ను పిలిచింది ఎలాంటి సంబంధం అయితే బాగుంటుందని అడగడానికి మాత్రమే. అది చెప్పు చాలు. ఈవిడి గారు ఏమైనా పైనుంచి ఊడిపడ్డారా? గంతకు తగ్గ పొంతలా ఎవరినో ఒకటి చూడండి. ఈ మాత్రం దానికి మీ మేనకోడల అభిప్రాయాలు ఎందుకు? ఏదో కుబేరుడు కూతురికి స్వయంవరం గురించి ఆలోచించినట్టు మళ్ళీ దీని గురించి మీటింగ్ ఒకటి. అవని సుముఖంగా లేనప్పుడు పెద్ద నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు నాన్న. మీ అభిప్రాయం గురించి ఎవరు అడిగారు శ్రీకర్ గారు? ఆయన అవని జీవితం గురించి ఆలోచించడానికి మీరెవరు? నీకేం సంబంధం? మీరు ఇలా అవని గురించి ఆలోచిస్తూ బెనకేసుకొస్తూ ఉంటే మీ మధ్య ఏదో ఉండకూడని సంబంధం ఉంది అని అందరూ అనుకుంటారు. శ్రీకర్, అవని జీవితంలోకి
నువ్వు ఎంటర్ కావద్దు. తను నీ ఫ్రెండ్ చెల్లెలే అయి ఉండొచ్చు. అంత మాత్రాన అతి చనువు తీసుకోవద్దు. అర్థమైందా? ఆంటీ ఒక్కసారి నేను చెప్పేది వినండి. ఇంకేం మాట్లాడతావని? ఇంకేమీ మాట్లాడుకో. నీ మీద ప్రేమతోనే ఇదంతా చేస్తున్నావు. నేను పొగతో చేస్తున్నాను. నీ పట్ల బాధ్యతతో చేస్తున్నావు. నేను నిన్ను భరించలేక చేస్తున్నాను. మంచి కుటుంబంలోకి పంపించాలని చేస్తున్నావు. ఈ ఇంటి నుంచి బయటకి గెంటేయాలని చేస్తున్నాను. దయచేసి అర్థం చేసుకో. ఈ సమయంలో నేను ఏదో ఒకటి చెప్పకపోతే అవని ఇంటి నుంచి బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వచ్చేలా ఉంది. అమ్మా సుజాత, నువ్వు నీ అభిప్రాయం చెప్పకపోతే వాదనలు పొడిగించడానికి తావిచ్చిందాను అవుతావు. తొందరగా నీ అభిప్రాయం చెప్పమ్మా. చెప్తాను. నేను చెప్పిన అభిప్రాయాన్ని గౌరవించి నిజంగానే అలాంటి సంబంధం చూడగలుగుతారా? అలాంటి సంబంధమే చూస్తామమ్మా. చూడలేకపోతే పెళ్లి చేసే బాధ్యత నుంచి తప్పుకుంటారా? ఖచ్చితంగా చూస్తామే తప్ప బాధ్యతను ఎలా వదులుకుంటాం? అయితే వినండి. అవనికి కాబోయేవాడు ఎలా ఉండాలి అంటే, అవని కష్టాలతో పెరిగింది. సుఖాలని అనుభవించగలిగే కోటీశ్వరుల ఇంటికి వెళ్ళాలి. పది మంది పనోళ్ళున్న ఇంటికి వెళ్ళాలి. పది కార్లున్న వాడి ఇంటికి వెళ్ళాలి. ఇండియాలో సెటిల్ అయిన వాడు కాకుండా బయటి దేశంలో సెటిల్ అయిన అబ్బాయి అయి ఉండాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.